హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మెయిన్గా ఏం మాట్లాడుకుందామంటే చాలా రోజులు అయింది మనం వీడియో చేసి. మెయిన్గా ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకుందామంటే 1వ తేదీ పెన్షన్ కార్యక్రమం అనేది ఉంది కదండి. సో చంద్రన్న పెన్షన్ కానుక దీనిపై ఎటువంటి స్పందన అయితే ఉంది, అలాగే ఎవరు ఎప్పుడు తీసుకోవాలి, ఏమి ఎలా అని తెలుసుకుందామండి. మెయిన్గా ఏమంటే పెన్షన్ కార్యక్రమం గురించి మాట్లాడుకోవాలంటే యాజ్ యూజువల్గా ఇంతకుముందు సారి ఎవరైతే మనకి ఇచ్చారో అమౌంట్ అనేది సచివాలయ ఉద్యోగస్తుల ద్వారానే మనకు అమౌంట్ అనేది ఇక్కడ జారీ చేసే అవకాశాలు అయితే క్లియర్ కట్గా ఉన్నాయండి. ఆల్రెడీ మన ప్రియతమ నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీని గురించి అయితే స్పష్టత అయితే ఇచ్చేశారు. ఆల్రెడీ 2-3 మంత్రులు కూడా దీనిపైన అయితే మనకి స్పష్టత అయితే వచ్చింది. సో మ్యాక్స్ టు మ్యాక్స్ మీకు 1వ తేదీనే మీకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం అయితే క్లియర్ కట్గా చేస్తారు. సో అది కూడా ఎవరు ఇస్తారంటే ఎవరైతే ప్రజెంట్ సచివాలయంలో వర్క్ చేస్తున్నారు కదండి, వాళ్ళ ద్వారానే మీకు అమౌంట్ అందించే కార్యక్రమం అయితే జరుగుతుంది. మెయిన్గా ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇప్పుడు ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉందో వాళ్ళు ఇంకా కొనసాగిస్తామని క్లియర్ కట్గా చెప్తున్నారు. కాకపోతే వాళ్ళు ఇంకా విధుల్లోకి తీసుకోలేదు ఉద్దేశంతో మెయిన్గా మనకి సచివాలయ ఉద్యోగస్తుల ద్వారానే ప్రస్తుతానికి అయితే అమౌంట్ అనేది పంపిణీ చేస్తున్నారు అండి. మ్యాక్స్ టు మ్యాక్స్ ఇది రానున్న రోజుల్లో కంటిన్యూ చేస్తారని క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. సో ప్రస్తుతానికి వచ్చేసి మనకు సచివాలయ ఉద్యోగస్తుల ద్వారానే అమౌంట్ అయితే ఇస్తారు. ముందు ఏదైతే 7,000 ఇచ్చారు కదండి, 7,000 అంటే 3 నెలలు కలుపుకొని మొత్తం 7,000 అయితే ఇచ్చారు. అంటే 1,000 రూపాయలు ఎక్స్ట్రా కలుపుకొని మనకి 7,000 అయితే ఇచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇది న్యాయమా కాదా అంటే మీ పరంగా అది వాళ్ళు అప్పు చేసి తెచ్చారో లేదో ఏం చేసి తెచ్చారో మనకు ఐడియా లేదు. సో ఇచ్చారా లేదా దీనిపై కూడా మీకైతే నమ్మకం ఉండాలండి. సో మెయిన్గా ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ నెలలో అమౌంట్ అనేది ఎంత ఇస్తారు, ఎవరికి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు. మెయిన్గా ఇక్కడ చూసుకున్నట్టయితే అమౌంట్ అనేది ఈసారి అయితే 4,000 అయితే ఇస్తారండి. ఇచ్చిన మాట ప్రకారం 1,000 రూపాయలు మేము క్రమక్రమంగా 1,000 రూపాయలు 1,000 రూపాయలు పెంచుకుంటూ 4,000 చేస్తామన్నారు కదండి. అలా కాకుండా మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఒకటేసారి 4,000 ఇస్తామని మాట అయితే చెప్పారు. యాజ్ యూజువల్గా చెప్పిన మాట ప్రకారం మీకు 4,000 అయితే అందుతుంది. అది కూడా 1వ తేదీనే మీ ఇంటికే ఇస్తారు. మ్యాక్స్ టు మ్యాక్స్ మీకేమన్నా దగ్గరగా సచివాలయం ఉన్నా సరే అక్కడ వెళ్ళినా ఇస్తారు. లేదంటే మీకు మ్యాక్సిమం సచివాలయ ఉద్యోగస్తులే మీ ఇంటికి వచ్చానే ఇస్తారండి. ఇదండి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఓవరాల్గా మీకేం ఇబ్బంది అయితే ఉండదు. ఆల్రెడీ మీకు ఎందుకంటే ఫస్ట్ టైం సచివాలయ ఉద్యోగస్తులు ఆల్రెడీ మీ ఇంటి దగ్గరికి వచ్చారు కాబట్టి మీకు నమ్మకం అనేది ఉంటుంది. సో మీ అమౌంట్ అనేది ఎక్కడ పోదు, ఏదైతే ప్రజెంట్ కొనసాగిస్తాం దాని ద్వారానే అమౌంట్ అనేది ఇస్తారండి. ఫింగర్ ప్రింట్ ఆటోమేటిక్గా థంబ్ వేసేసినారంటే మీకు అమౌంట్ కూడా మంజూరు అయితే అయిపోతుంది. సో యాజ్ యూజువల్గా డబ్బులు కూడా అయితే ఇచ్చేసారండి. ఓవరాల్గా మీరేం ఇబ్బంది పడద్దండి. మన గవర్నమెంట్ దీనిపై మంచి నిర్ణయమే తీసుకునింది. సచివాలయ ఉద్యోగస్తులు ఇవ్వడం ద్వారా మంచి నిర్ణయమే. మనం కూడా దీన్ని స్వాగతించాలి. మీకు అమౌంట్ కూడా వచ్చేస్తుంది. 1వ తేదీ మ్యాక్స్ టు మ్యాక్స్ ఆగస్ట్ 1వ తేదీ అయితే మీకు 4,000 అయితే క్రెడిట్ అయితే అయిపోతాయండి. మీరేం దీనిపై చింతించకండి. హోప్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మర్చిపోద్దండి.